హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో టుడే టాపిక్ వచ్చేసి లీనియర్ ఈక్వేషన్స్ అనమాట. సో చాలామందికి డౌట్ ఉంటుంది కదా, ఎలా చేయాలి ఏంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని. ఎంత చూసినా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో నేను ఇందులో ఈజీగా చెప్తాను అనమాట. సో ఇక్కడ నేను 5 ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. సో ఈ ఈక్వేషన్స్లో ఏంటంటే మనం సాల్వ్ చేయడం అంటే ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అండ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ మాత్రమే మనం ఒక సైడ్ పెట్టుకుని మిగతావన్నీ కూడా లెఫ్ట్ సైడ్ పంపించేసుకుంటే మనం ఎక్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇందులో కొన్ని రూల్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇప్పుడు మనం ఇటు సైడ్ ఉన్న ప్లస్ని ఈక్వల్ టు సైడ్కి పంపిస్తే మైనస్ అవుతుంది, మైనస్ ఈక్వల్ టు సైడ్కి పంపిస్తే ప్లస్ అవుతుంది, అలాగే మల్టిప్లికేషన్ ఈక్వల్ టు సైడ్ పంపిస్తే డివిజన్ అవుతుంది, అలాగే డివిజన్లో ఉన్న నెంబర్ని ఈక్వల్ టు సైడ్ పంపిస్తే అది మల్టిప్లై చేస్తుంది. సో ఈ 4 రూల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈజీగానే గుర్తుంటాయి ఒకసారి చూసామంటే. సో వీటిని యూజ్ చేసి మనం ఇక్కడ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సాల్వ్ ఈక్వేషన్ అని ఇస్తే ఈ లీనియర్ ఈక్వేషన్లో మనం ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 4x + 7 = ఎంత ఉంది? 31. సో 4x + 7 = 31 ఉంది కదా. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ ఈక్వేషన్లో +7 ఏం చేయాలి? ఈక్వల్ టు సైడ్కి పంపించాలి, అంటే -7, అంటే 31 - 7. నౌ 4x = 31 - 7 అంటే 24, అంటే 31 నుంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే 24 వస్తుంది. ఇప్పుడు 4 ఎక్స్ని మల్టిప్లై చేస్తుంది, ఈక్వల్ టు సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది, అంటే 24/4. నౌ 4 24లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో x = 6 అనమాట. సో ఇలా ఎక్స్ని మనం సాల్వ్ చేస్తాం, అంటే ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 9x - 8 = 46. సో ఇక్కడ ఏం చేయాలి? ఈ -8ని మనకి ఎక్స్ ఒకటే కావాలి కాబట్టి ఫస్ట్ ప్లస్లు మైనస్లు ఫస్ట్ పంపించేసుకుని తర్వాత డివిజన్లో ఉన్నాయి ఈక్వల్ టు సైడ్ పంపిస్తే తర్వాత మల్టిప్లికేషన్లో పంపించుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం? -8ని ఈక్వల్ టు సైడ్ పంపించాం, +8 అయింది. నౌ 9x = 46 + 8 ఎంత? 54 వస్తుంది. 54, 46 + 8 ఎంత? 54. ఇప్పుడు 9 × x, అంటే 9 ఇక్కడ ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఇటు సైడ్కి వచ్చినప్పటికి డివిజన్ చేస్తుంది, 54/9 అనమాట. సో మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ చూసారా, రూల్ అబ్జర్వ్ చేస్తున్నాం. మల్టిప్లికేషన్ ఇటు సైడ్కి వచ్చినప్పటికి డివిజన్ అవుతుంది. సో 54/9 అంటే ఎంత? 54/9 గెస్ చేయండి. 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 6 × 9 = 54. therefore x = 6. సో ఇక్కడ మనం x = 6 వచ్చింది. సో ఇది సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. నౌ థర్డ్ వన్ ఏంటి? x + 3 + 5 నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి x/3 + 5 = 11 అనమాట. ఇక్కడ చూసారా, ఫ్రాక్షన్ ఉంది, అంటే ఇక్కడ ఫ్రాక్షన్లో ఉన్నది ఈక్వల్ టు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ చూద్దాం. x/3 + 5ని ఈక్వల్ టు సైడ్ పంపిస్తే -5 అవుతుంది, అంటే =11 అంటే +5 అటు సైడ్కి వెళ్తూనే అవుతుంది, -5 అవుతుంది. సో x/3 = 11 - 5 ఎంత? 6. 11 - 5 ఎంత? 6 అనమాట. సో అక్కడ కట్ అయింది వీడియో, ఈసారి పోస్ట్ చేసినప్పుడు నేను చూసుకుంటాను. సో ఇక్కడ 3 డివైడ్ చేస్తుంది, ఇటు సైడ్కి వచ్చినప్పటికి మల్టిప్లై చేస్తుంది, అంటే 6 × 3. డివిజన్లో ఉంది కాబట్టి ఇటు సైడ్కి వచ్చినప్పటికి మల్టిప్లై చేస్తుంది అనమాట, అంటే 6 × 3 = 18. నా x = 18. ఓకేనా? సో ఇది థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంలో కూడా సేమ్ ఫస్ట్ ప్రాబ్లం, అంటే ఇక్కడ 4x + 7 = 31 ఇచ్చాడు కదా. ఇది 2x 7 + 2x, అంటే ఇలా కొంచెం మార్చి ఎక్స్ ఉన్నదేమో ఇటు పక్క ఇచ్చాడు, ఇదేమో నెంబర్ వచ్చేసి ఇటు పక్కన ఇచ్చాడు. సో ఇంచుమించు అలానే ఉంది. సో ఇక్కడ కూడా ఏం చేస్తాం? ఇక్కడ 7 ఉంది, 7 అటు సైడ్ పంపిస్తాం, అంటే ఇక్కడ ఏమీ సైన్ లేదు, అంటే ఏమున్నట్టు? ప్లస్ ఉన్నట్టు, +7 ఉన్నట్టు. ఈ +7 ఈక్వల్ టు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? -7 అవుతుంది. 2x = 25 - 7 అవుతుంది. 25 - 7 ఎంత? గెస్ చేయండి మీరు కూడా. 25 - 7, 15లోంచి 7 తీస్తే ఎంత? 8. 2లోంచి ఇంకా బారో చేసాం కాబట్టి 1 ఉంటుంది. సో 18. సో 2x = 18. ఇప్పుడు ఎక్స్ ఇక్కడ 2 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేస్తే ఈక్వల్ సైడ్కి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది, అంటే 18/2
2 అవుతుంది. 18 2లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 9 టైమ్స్. అంటే x = 9. అది 4th ఈక్వేషన్ అనమాట. 4th ఆన్సర్. నెక్స్ట్ 5th ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూసారా 5x - 4 = 3x + 10. ఇక్కడ 2x టైమ్స్ ఉన్నాయి. చూసారా మనం ఇక్కడ ఏం చేయాలి? x ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ ఈక్వల్ టు సైడ్ బోత్ సైడ్స్ కూడా మనకి x టెన్స్ ఉన్నాయి. సో ఇది ఏం చేయాలంటే ఎక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక సైడ్కి, నెంబర్స్ అన్నీ ఒక సైడ్కి పంపించేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు 3xని ఇటు సైడ్కైనా పంపించుకోవాలి, లేకపోతే 5xని ఇటు సైడ్కైనా పంపించుకోవాలి. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 3xని ఇటు సైడ్ పంపించుకోవచ్చు. 5x ఈ ప్లస్ ఏమి లేదంటే ఏం సైన్ ఉన్నట్టు? ప్లస్ అన్నట్టు. అప్పుడు ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది? -3x. సో 10 ఈ -4 ఇటు సైడ్ ఈక్వల్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది? +4. ఓకే. సో ఇప్పుడు 5 - 3 5x - 3x అంటే ఎంత ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ని యాపిల్స్ అనుకోండి. 5 యాపిల్స్ నుంచి 3 యాపిల్స్ తీసేస్తే ఎన్ని యాపిల్స్ ఉన్నట్టు? 2 యాపిల్స్ ఉన్నట్టు. ఆ యాపిల్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్ అంటే 2x అనమాట. సో పాజిటివ్ బిగ్ నెంబర్కి పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి, ప్లస్ సైన్ ఉంది కాబట్టి మనం ప్లస్ చేసుకుంటాం. 2x = 10 + 4. ఇప్పుడు ఏమవుతుంది? 2x = 10 + 4 అంటే 14. 10 + 4 అంటే 14. ఇప్పుడు ఇక్కడ 2 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఈక్వల్ టు సైడ్కి వస్తే ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది. సో 14/2 అనమాట. సో ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ డివిజన్ చేస్తుంది. 14/2 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 7 టైమ్స్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ x = 7. ఓకేనా? ఈ 5 ఈక్వేషన్స్ని మనం ఇలా సాల్వ్ చేసుకుంటాం. సో ఇక్కడ రాసిన చూడండి, x = 7. సో ఇదన్నమాట లీనియర్ ఈక్వేషన్.